ఈ ఏరియాలో షాప్ పెట్టాలంటే మాకు మామూలు కట్టాలి. మామూలు కట్టాలా? ఏ రూలు? ఒకవేళ కట్టకపోతే ఏం చేస్తావు? ఎమ్మెల్యే నా ఫ్రెండ్, కౌన్సిలర్ నా బామ్మారిది, కార్పొరేటర్ నా బామ్మారి, వీళ్ళంతా నా వెనుకున్నారు. నీ వెనుకున్నది మా కృష్ణ. వాళ్ళు నీ వెనుకుంటున్నారా లేదా నువ్వు వాళ్ళ వెనకాల తిరుగు? Who are you? Oh man, who are you? బలహీనుడిని భయపెట్టేది బలం కాదురా, బలహీనుడికి అండగా ఉండడమే నిజమైన బలం. రేయ్, నాతో గొడవ పడితే ఇదే రోడ్లో నీ ఫోటోకి గార్లాండ్ వేస్తా. చల్. థ్యాంక్స్ బాబు, వాడు రోజు సతాయిస్తున్నాడు. సార్, వాడు ఇక్కడ నుంచి మీ జోలికి రాడు, మీరు కంగారు పడుతుంది. నా లోకమంతా నువ్వైతే ప్రేమ, నీ లోకమంతా నేనైతే ప్రేమ. కృష్ణ కృష్ణ దీది 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 కృష్ణ, ఎరా నేను హాస్టల్లో వేశాను కదా, బయట ఎందుకు తిరుగుతున్నావు? ఎక్కువ బండి ఎక్కువ హాస్టల్లో జాయిన్ చేస్తా. నువ్వే లోకం అని వెంట పడుతున్నా, నీ పేరే ఊపిరిగా జీవిస్తున్నా. హే, నువ్వు నడిచే దారిలో నీడనై నడుస్తా. నువ్వు ఒక్కసారి పిలిస్తే చాలు. ఓకే ఓకే ఓకే. ఏమిటి నన్నే చూస్తున్నారు? ఏంటి నేనా? మిమ్మల్ని? ఎప్పుడు? ఇప్పుడే, ఇప్పుడా? ఇందాక, మొన్న, అటు మొన్న మీరు నన్నే చూస్తున్నారు. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. అంటే నువ్వు నాకు సైట్ కొడుతున్నావా? ఒక చిన్న మాట. నా లోకమంతా నువ్వైతే ప్రేమ, నీ లోకమంతా నేనైతే ప్రేమ. నీ పేరుతో ప్రతి ఉదయం ఆరంభం, నిన్ను చూస్తూనే ముగిస్తా సాయంత్రం. నువ్వే లోకం అని వెంట పడుతున్నా, నీ పేరే ఊపిరిగా జీవిస్తున్నా. నువ్వు నడిచే దారిలో నీడనై నడుస్తా. నువ్వు ఒక్కసారి నవ్వితే చాలు, జీవితమంతా వెలుగైపోతూ. ఓకే ఓకే. నమస్కారం. నాయుడు గారు, స్టాక్ మొత్తం డెలివరీ అయిపోయినట్టుంది. సుబ్బారావు గారు చెప్పండి సార్. మొన్న పార్సల్ అన్ని డ్యామేజ్ అయినట్టు కాల్ వచ్చింది. ఇలా అయితే కష్టం కదండి. అవును, నేను కూడా నీతో మంచి సమయానికి ప్రేమలో పడ్డా. అవును, ఇది ఏ పని? మన హాస్టల్ డేటా చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. గోపాలరావు గారు, అది నాయుడు గారు, మనకి ఇన్ టైం డెలివరీ ఇవ్వకపోతే కస్టమర్ మిస్ అవుతారు, అంటే కష్టం కదా. మన ఇద్దరం ఒకటైతే ఏది కష్టం కాదు. మన ఇద్దరం ఒకటైతే ఏదైనా డెలివరీ చేయొచ్చు. హలో, ఉత్తమ. సార్, మనకి కస్టమర్ల నమ్మకం చాలా ముఖ్యం. నువ్వు నన్ను, నా ప్రేమను నమ్మితే చాలు. సుబ్బారావు గారు, విల్సన్ కంపెనీ వర్క్ కంప్లీట్ అయిందా? ఆ వర్క్ ఇంకా ప్రాసెస్ లో ఉంది సార్. ఎన్నాళ్ళు చేస్తారు? వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నా కాన్సన్ట్రేషన్ అంతా మీ మీదే. ఐ లవ్ యూ.
ఏం మాట్లాడుతున్నారు? అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. అమ్మయ్య, ఇది చెప్దామనే వచ్చాను. చెప్పేశాను, వెళ్ళిపోతున్నా. ఏమిటి పార్సల్ ఓపెన్ చేసినట్టు నోట్లో పెద్దగా తెచ్చావు? ఈగలు ఫ్రీగా ఎంట్రీ ఇస్తాయి. సారీ సార్. రండి సార్, రండి రండి. ఈమె పెళ్లి కూతురు, ఇతనే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు మీ ఇద్దరు ఒకరొకరు చూసుకోండి. బాగా నచ్చాడు, పిచ్చ పిచ్చగా నచ్చాడు. ఇక పిచ్చి పిచ్చిగా నచ్చడంలో ఏమన్నాగా? ఈ సిమ్ కార్డుకి డేట్ ఎక్స్పైర్ అయ్యే టైం వచ్చేసింది. అయినా సరే నువ్వు కోరుకున్న వారసుల్ని నేను ఇస్తాగా. ఆస్తి ఎప్పుడు నా పేరు ట్రాన్స్ఫర్ చేస్తావు? ముందు మనకు పెళ్ళవాగా. అదెంతసేపు చిటికలో అవుతుందా? ఎలా? అలా నీ ఆలోచనలకు ఊహిరినవుతా, నిశ్శబ్దంలోని మాటలై నిలుస్తా, గడియారంలో ముల్లునై నీతో జత కడతా, నీ వచ్చే దారిలో మైలురాయినై ఉంటా. అలా పెళ్ళి అవుతుంది. పెళ్ళికి మీ బంధువులు ఒప్పుకోకపోతే? అవును, ఈలోపు నువ్వే పోతే? ఆస్తులని నీ పేరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నువ్వు జెండా ఎట్టేస్తే, నువ్వు పారిపోతే? సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన ఏ ఆడపిల్ల అలా చేయదు. ఇలాంటి సాంప్రదాయ కుటుంబంలో పుట్టావు కాబట్టి నువ్వంటే భయపడుతున్నా. మ్యారేజ్ బటర్ పర్వాయ పొలం మరి అంత నోరు తెరవదు. అసలు యుద్ధాలు జరుగుతున్న టైం, రాకెట్లు బాంబులు నోట్లో దూసుకొని పోతాయి. ఏంటి నన్నే చూస్తున్నారు? మరి నేనా? ఇలా అయితే డిస్టర్బ్ అవుతున్నానబ్బా. మరి లేకపోతే ఇలా గుసగుసగా చెప్పమంటావా? ఏం మాట్లాడుతున్నారు? మొన్న నా మనసులోని మాట చెప్పాను కదా, మీరే ఇంకా ఏం చెప్పేసి. ఏం చెప్పను? నా లైఫ్ ఇంకా సెటిల్ కాలేదు. నేను నచ్చిందని చెప్పండి, మిమ్మల్ని ఎత్తుకుంటాను. ఏంటండి ఇది? మీరు అమ్మాయి, నేను అబ్బాయి. నేను అనాల్సిన మాటలన్నీ మీరు అంటున్నారు. ఇలా అయితే నేను ఎలా మాట్లాడను? అయితే మాటలతో పని కాదన్నమాట. ప్రసాదం అన్నయ్య. అన్నయ్య 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 అన్నయ్య. ఏంట్రా ఇలా వచ్చావు? డబ్బులు కావాలి. డబ్బు కొంచెం టైట్గా ఉంది అన్నయ్య. ఎంత కావాలి? ఒక 5 లక్షలు అన్నయ్య. ఏం కనుక అరేంజ్ చేద్దామని? అన్నయ్య అంటే
పుణ్యక్షేత్రాలు తిరిగి పుణ్యం సంపాదిద్దామన్నయ్య. నీ కొడుకుని గాలి వదిలేసి నువ్వు మటుకు ఊళ్ళు పట్టుకొని తిరుగుతావునే. నా కొడుకునే నీ దగ్గర ఉంచా కదా అన్నయ్య. నేనుంటే ఒకటి, వాడుంటే ఒకటినా. ఏడిశావు. ఇలాంటి సెంటిమెంట్స్కి ఏం తక్కువ లేదు అన్నయ్య. నువ్వు అన్నయ్య అన్నా అన్నమయ్య అన్నా తేడాలేమీ ఉండవు. అన్నయ్య, నువ్వు ఒక్క రోజున పాపం గురించి పుణ్యం గురించి ఆలోచించావా? నాకు పాపం పుణ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను సంపాదించిన డబ్బు నా కష్టానికి ఫలితం. ప్రపంచం డబ్బుతోనే నడుస్తుంది. ధనం మనిషిని గర్వం తీస్తుంది, కానీ అదే ధనం మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది. సోదాపు తమ్ముడివి అన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు అడిగినంత కాకుండా నాకు తోచినంత ఇస్తాను. మేనేజర్కి చెప్తాను, అడిగి తీసుకో. అన్నయ్య, నీ హృదయంలో నిజమైన ప్రేమ ఉన్నదన్నయ్య. నీ ప్రేమే నిజమైన సంపద అన్నయ్య. నీ ప్రేమే నిజమైన సంపద అన్నయ్య. అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, గుద్దేశారు. దిగరా, ముందు దిగరా. తాగపోతే చచ్చినోడా. అయ్యో నేనేం తాగలేదమ్మా. తాగపోతే వాళ్ళ ఇలా గుద్దుతారు, తాకపోతే విమానం గుద్దేవాడివా? సారీ అమ్మా, నీకేమైనా దెబ్బ ఏమైనా తగిలిందా? సారీ లేదు, పూరి లేదు, డెబ్బై. నా కాలు విరిగింది దేవుడు, నాకు 50,000 కట్టు. నువ్వెవతివే? అమ్మో, ఇదేవత నన్ను చంపేస్తుంది. అమ్మో, ఎవరైనా ఉన్నారా? నా కాలు విరిగింది అమ్మా. అమ్మో, అయ్యో, కాలు విరిగింది. ఏంటి, నీ కాలు విరిగిందా? వదిలేయకూడదా ప్లీజ్? ఇక్కడ సీసీటీవీలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పోదాం పద. నీ ట్రీట్మెంట్ ఇక జైల్లోనే. ప్లీజ్, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ నన్ను వదిలేయి. నడు. ప్లీజ్ సార్, నన్ను వదిలేయమని చెప్పండి సార్. ప్లీజ్ సార్, వరదని వదిలేయకూడదా ప్లీజ్? నాకు డబ్బులు వద్దు, ఏమవుతుంది సార్? ప్లీజ్ సార్, నేను వెళ్ళిపోతా సార్. ప్లీజ్ సార్, వదిలేయి. చాలా థ్యాంక్స్. అవును, నీకు ఎందుకు అంత కోపం వచ్చింది? మరి నీ మీద ఎవరైనా చేయేస్తే ఊరుకుంటానా? ఊరు తీస్తా. చాలా థ్యాంక్స్. ఇప్పుడు అర్థమైంది నాకు ప్రేమ అంటే ఏంటో. ఏమర్థమైంది? నాకు నువ్వు ఉండాలని, నీకు నేను ఉండాలి. నేనైతే ప్రేమ